హాయ్! నేను మీ బంగారం కుకింగ్ స్పెషల్. ఈరోజు పిల్లలకి ఎంతో ఇష్టమైన బీన్స్, క్యారెట్ బిర్యానీ చేసేద్దామా మరి? దానికి కావాల్సినవి ముందు నేను రాసిచ్చేసాను కదా! అవి చూసుకోండి. ఫస్టు ఒక స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి, మీ దగ్గర ఏ గిన్నె ఉంటే ఆ గిన్నె, కొంచెం దళసరిగా గల్లీగా ఉన్న గిన్నె అయితే బెటర్ అండి. దాంట్లో కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్ వేసుకుని, దాంట్లో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, మసాలా, టమాటా, బిర్యానీ ఆకు, చెక్క, లవంగం, యాలకులు, కొంచెం పసుపు వేసి, దాంట్లో బీన్స్, క్యారెట్ కూడా వేసి బాగా వేయించుకోవాలి. అందులో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. కొంచెం నిమ్మరసం కూడా వేయాలి. వేసిన తర్వాత దాన్ని బాగా కలియపెట్టాలి. అది ఎలా అంటే ఆ బీన్స్, క్యారెట్ బాగా మగ్గిపోవాలన్నమాట, ఉడికిపోవాలి. ముక్క పట్టుకుంటే మెత్తగా అనిపించాలి. దాంట్లో ఒక స్పూన్ కారం కూడా వేయాలండి. కొంచెం వేసుకుంటే బాగుంటుంది. పుదీనా, కొత్తిమీర కూడా వేసేయండి. వేసేసిన తర్వాత అవి వేగిన తర్వాత, పచ్చివాసన పోయిన తర్వాత, బియ్యం మనం గ్లాసు బియ్యమా, 2 గ్లాసుల బియ్యమా వేసుకుని, దాంట్లో గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు వాటర్ పోయాలి. నేను ఇక్కడ 3 గ్లాసుల బియ్యం వేసాను కాబట్టి 6 గ్లాసుల వాటర్ పోసాను. పోసిన తర్వాత ఇవన్నీ వేసేసి, వాటర్ వేసేసి, మరగబెట్టిన నీళ్ళైతే కొంచెం త్వరగా ఫాస్ట్గా అయిపోతుంది. వేసిన తర్వాత ఉప్పు ఇప్పుడే చూసుకోవాలి. సాల్ట్ చూసుకుని టేస్ట్ చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఇలా మగ్గపెట్టేయండి. ఒక హై ఫ్లేమ్లో 15 నిమిషాలు, లో ఫ్లేమ్లో 10 మినిట్స్, మూత తీయకుండా ఒక 5 నిమిషాలు వదిలేసేయండి. వదిలేసిన తర్వాత మీకు వేడి వేడి బిర్యానీ రెడీ. మీ పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారనమాట. ఈ బీన్స్, క్యారెట్ తినని పిల్లలకి ఇలా చేసి పెట్టండి. నిమిషంలో కొట్టేస్తారండి బాబు, క్షణాల్లో తింటారు. అంత ఇష్టంగా తింటారు. మా పిల్లలు ఏంటంటే బీన్స్, క్యారెట్ ఎక్కువ తినరు. ఇలా బిర్యానీ ఇలా చేసి పెడితే లట్టలేసుకుని మరి తింటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ బంగారం కుకింగ్ స్పెషల్.